టూరిస్టులను టార్గెట్ గా చేసుకుని దాడి చేయడం హేయమైన చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భూపాలపల్లి అధ్యక్షుడు రామచందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి కోవత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పహల్గాం మృతులకు నివాళులర్పించారు. కాగా ఈ ర్యాలీ భూపాలపల్లి హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. టూరిస్టులను టార్గెట్ గా చేసుకోవడం, దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి నిరసనగా ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఉగ్రవాదులు పర్యాటకులను అతి కిరాతంగా భార్యల ముందు భర్తలను కాల్చి చంపడం ఇది ఏమైన చర్య. భారతదేశ ప్రజలందరూ కూడా సబ్బడ్డ వర్గం దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటూ పాకిస్తాన్పై భారతదేశ ప్రజలందరూ కూడా ముక్కనపు దాడి చేయవలసిన అవసరం ఉన్నది. అలాంటి వ్యక్తులను ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా నిరసనలు తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం, అదేవిధంగా ఈరోజు ఎవరైతే అతి కిరాతకంగా మరి పాకిస్తాన్ ఏజెంట్లు కానీ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇది తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఇలాంటి పునరావృతం కాకుండా మరి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దీని రాజకీయాలు కాకుండా దీన్ని అందరం కూడా ఐక్యంగా ఒక యూనిట్తో మరి యొక్క ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ దేశంపై ఉందని తెలియజేస్తూ దీని తీవ్రంగా నిరసనను మరి తెలియజేస్తూ ఖండిస్తున్నాం. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ శుక్రవారం భూపాలపల్లి పట్టణాన్ని బంద్ పిలుపునిచ్చామని, అందులో భాగంగా దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోవత్తుల ర్యాలీ చేపట్టామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రామచందర్ తెలిపారు. పహల్గాం వద్ద జరిగిన సంఘటన అత్యంత దుశ్చర్యగా భావిస్తూ వారు చేసిన దాడిని ఖండిస్తూ ఈరోజు భూపాలపల్లిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున, బజరంగ దళ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున బంద్ పిలుపుయడం జరిగింది. మరియు ఈరోజు సాయంత్రం గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాలతో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. అక్కడ జరిగిన చర్యను ఒక దుశ్చర్యగా భావిస్తూ, ఒక హేయమైన చర్యగా భావిస్తూ హిందువులంతా ఏకం కావాలని మేము ప్రతిరోజు మేము చేసే దాంట్లో ఇదొక హేయమైన చర్యగా భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు లాంటి వాళ్ళు ఎక్కడున్నా హిందువులందరూ ఏకంగా వాళ్ళను వెళ్ళగొట్టాలని, వాళ్ళ మీద ఎదురుదాడికి మనం దిగాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఇలాంటి పాశవిక చర్యలు పాల్పడవద్దు అని చెప్పి వారికి మన భూపాలపల్లి ప్రజల తరఫున, భూపాలపల్లి వ్యాపారస్తుల తరఫున వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాము. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.